తిరుమల తిరుపతి మహాప్రసాదం లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు మధ్య ప్రారంభమైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన విషయం, ఇందులో నీకు సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పినా సరే పవన్ కళ్యాణ్ పైన వ్యంగ్యపు ట్వీట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ పైన సక్సెస్ హీరో అండ్ విలన్ కాంబినేషన్. నందా 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 అంటే నువ్వు నందా కావచ్చు, ఏం బద్రీ బద్రీనాథ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో కానీ, మొన్ననే వచ్చిన వకీల్ సాబ్ సినిమా కానీ. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం గారు హిందూ ఐటీ సెల్ కి రెస్పాన్స్ గా ఇది ఎంతో మనోవేదన కలిగించింది, సనాతన ధర్మ పరిరక్షణకి ఒక సంస్థ ఉండాలి అని చెప్పి ఆయన ట్వీట్ కి రిప్లై ఇస్తే, ప్రకాష్ రాజు దేశంలో ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కుల మతాల గొడవలు ఎన్నో ఉన్నాయి, వాటి మధ్యలోకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ని నేషనల్ అయితే ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్, దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు అని చెప్పి రిప్లై ఇచ్చాడు. ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజు గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి.